మీ కుమారుడు యేసుక్రీస్తు వారి రక్షణ కలిగిన నామంలో ప్రార్థించే బాధ్యతనిచ్చినందుకు స్తోత్రాలు. జీవమును దయచేయవలసి మనవి చేస్తూ స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు మీకు చెల్లిస్తూ ప్రభువా, వినగల చెవి, గ్రహించగల మనసు ప్రజలైన వారందరికీ మీరు అనుగ్రహించవలసి మనవి చేస్తుంటున్నాం. కనికరించండి. కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దిగో ఆడుండా. దేవుని వాక్యంలో నుండి మనం కొన్ని మాటలు చూసుకుందాం. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం. దైవ గ్రంథంలో నుండి యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 27వ వచనం మనం అందరమీ చదువుకుందాం. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 27. అందరం కూడా దైవ గ్రంథం ఉన్న వాళ్ళందరం కూడా మనము దయచేసి దేవుడి వాక్యమును చదువుదాం. శాంతి మీకు అనుగ్రహించి వెళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుట లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులైన వారితో చెబుతున్న చక్కటి మాట ఏంటంటే, శాంతిని అనుగ్రహించి వెలుచుంటున్నా. మనమందరం కూడా శాంతిని కోరుకుంటాం. ఇది కూడా మనము మరి యుద్ధాలను కానీ లేకపోతే గొడవలు కానీ అని కోరుకో. సమాధానం, శాంతి, సమాధానం. ఈ దినాల్లో మరి దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాలను మనం ఒకసారి చూస్తూ ఉంటున్నాం. మధ్య శాంతి లేకపోవడం ద్వారా, వారి మధ్య విభేదాల ద్వారా మరి ఆ రాజ్యాలు ఈ రాజ్యాలు కొన్ని రాజ్యాలు యుద్ధాలను ప్రకటించి యుద్ధం జరిగిస్తూ ఉంటున్నాయి. ఈ దేశాల మధ్య శాంతి సమాధానం ఎప్పుడైతే ఉంటుందో అక్కడ మరి శాంతి ఉంటుందో అక్కడ సమాధానం ఉంటుంది. యుద్ధాలనే ఉండవు. ప్రజలు సురక్షితంగా క్షేమంగా ఉంటారు అనేది మనకు బాగా తెలుసు. అయితే యేసుక్రీస్తు వారు చెప్పిన ఈ మాట ఏమిటంటే, శాంతి అనుగ్రహించి వెళ్తుంటున్నాను. ఎలాంటి శాంతి? మానవులకి హృదయ శాంతి, హృదయము యొక్క నెమ్మది అనేది మనకు బాగా అర్థమైపోవాలి. హృదయపు నెమ్మది. ఈ హృదయ నెమ్మది అనేది మానవుని జీవితంలో ఉండబట్టి ఆ వ్యక్తి మరి నెమ్మది లేకపోవడం ద్వారా శాంతి కోల్పోతుంటున్నాడు, సమాధానాన్ని కోల్పోతుంటున్నాడు. మానవుడు మరి నెమ్మది లేని పరిస్థితి కలిగి ఉంటున్నాడని దైవ గ్రంథం మనకి ఇక్కడ సెలవిస్తా ఉంది. నెమ్మది లేని పరిస్థితి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దైవ గ్రంథంలో దేవుని మాటలు మనకు చెప్పడం మాట ఏంటంటే, మానవునికి శాంతి అవసరం, నెమ్మది అవసరం, సమాధానం అవసరం. ఇవి మానవ హృదయంలో లేకపోవడం ద్వారా మానవుని హృదయంలో మానవ ఆత్మకు పోరాటాలు జరిగి నెమ్మదిని కోల్పోయి చాలామంది ఏం చేస్తున్నారంటే ఆ శాంతిని కోల్పోవడం ద్వారా తమ జీవితాలను ఈ లోకంలో విడిచిన వారుగా ఉన్నారు. నెమ్మది లేకపోవడం, వారి హృదయాల్లో సమాధానం లేకపోవడం, దీనిని మనము ఒకసారి గమనిస్తే ఇలాంటి యొక్క స్థితి మానవుడికి కలిగి ఉండడానికి గల కారణం ఏమిటి? అశాంతి, అసమాధానము, నెమ్మది లేకపోవడానికి వ్యక్తిగతంగా మానవులు కలిగి ఉండడానికి గల కారణం. ఒక రాజ్యముల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయంటే దానికి కారణం ఏంటంటే ఏదో ఒక తప్పు జరిగింది కాబట్టి ఆ రాజ్యాల మధ్య యుద్ధాలు జరుగుతూ ఉంటున్నాయి. మరి ఆ రాజ్యం వాళ్ళు ఇతర రాజ్యం వాళ్ళని చంపడము, లేదా ఇతర రాజ్యం వాళ్ళు వేరే రాజ్యం వాళ్ళు చంపడం ద్వారా వారు
మరి సమాధానం కోల్పోయి మరి వారి మధ్య విభేదాలు పెరిగినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మానవుడు కూడా ఈ లోకంలో తన ఆత్మను దిగదార్చుకుంటూ నశింపజేయబడుతున్నాడంటే అర్థం ఏమిటంటే తన హృదయానికి మధ్య ఇంకొకటి ఏదో జరుగుతూ ఉంది. బైబిల్ గ్రంథం చెప్పే సత్యం ఏమిటంటే దీనికి ఇంతటికి గల కారణం మానవుడు నెమ్మది లేకపోవడానికి, అసమాధానానికి, సంతోషం లేకపోవడానికి, దుఃఖము కలిగి ఉండడానికి గల కారణం ఏంటంటే పాపము. పాపమే మానవుల్లో నెమ్మదిని తీసేస్తుంది, మానవుల్లో సంతోషాన్ని తీసేస్తుంది, మానవుల్లో మరి దుఃఖాన్ని పిలుస్తుంది, మానవుల్లో సమాధానాన్ని తొలగిస్తుంది, మానవుల్లో ఆనందాన్ని తొలగించేస్తుంది. ఈ పాపం యొక్క క్రియలు చూడండి. మనకు బాగా తెలుసు, మనుషులు శరీరంలో జ్వరం వచ్చిందనుకో, జ్వరం వచ్చిన వెంటనే మనలో మన ముఖము వికారం అయిపోతుంది. మరి ఆ శరీరంలో అనేకమైన చోట్ల నొప్పులు కలిగి ఉంటాము, బాధ కలిగి ఉంటాము. మరి అంత మాత్రం కాకోకుండా ఈ జ్వరం రావడం ద్వారా మనము ఏ ఆహారం కూడా పుచ్చుకోము, నోరంతా కూడా చేదుగా ఉన్నట్టుంటుంది. ఎప్పుడైతే ఈ శరీరంలో ఉన్నటువంటి రోగము ద్వారా మానవుడి శరీరానికి అది వరకు ఉల్లాసంగా సంతోషంగా యాక్టివ్గా ఉంటున్న మానవుడు ఆ యొక్క రోగము ద్వారా, జ్వరము ద్వారా, మరి అన్ని రోగముల ద్వారా తాను ఎంతో డల్గా నీరసించిపోయిన వాడుగా మనం గమనిస్తాం. అదే రీతిలో మానవుడి జీవితంలో ప్రవేశించినటువంటి ఈ పాపము మానవునికి సంతోషం లేకుండా చేస్తా ఉంది, నెమ్మది లేకుండా చేస్తూ ఉంది, ఆనందం లేకుండా చేస్తూ ఉంది, సమాధానం లేకుండా చేస్తూ ఉంది. ప్రియమైన వారులారా, ఇదే దీనికి మానవునికి కారణము. మానవుడు మరి ఈ పాపం మానవులో ప్రవేశించడము ద్వారానే మానవుడికి కలుగుతున్నటువంటి దుఃఖ బాధలు. ప్రియమైన వారులారా, మనం ఒకసారి ఆలోచిస్తే దైవ గ్రంథంలో పాపం యొక్క పాపం యొక్క వేరు ఎక్కడ మొదలైందంటే ఆదికాండం 3వ అధ్యాయంలో చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయము 6వ వచనము 7వ వచనం నేను చదువుతా వినండి. ఆదికాండం 3వ అధ్యాయం 6-7 వచనం. స్త్రీ ఆ వృక్షము ఆహారములకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకుని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములు చేసుకొనిరి. చూడండి, ఇక్కడ మనం చూస్తూ ఉంటే మన మూల పితరులైనటువంటి ఆదాము అవ్వలు వారు మరి దేవుడి చేత సృజింపబడిన వారు. దేవుడు వారు నివసించడానికి కొరకై ఏదేను అనేటువంటి ఒక స్థలాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ స్థలం ఎలాంటిదంటే సంతోషము కలిగిన స్థలం, ఆహ్లాదకరమైన స్థలం, నెమ్మది కలిగిన స్థలం, శాంతిగా ఉండేటువంటి స్థలం. మరి ఆ స్థలంలో ఎక్కడ చూసినా కూడా సంతోషనాదములతో ఆ సంతోషం నెమ్మదితో ఉన్నటువంటి స్థలముగా మనం చూస్తాం. అది ఏదేను తోట యొక్క ప్రభావం. ప్రియమైన వారులారా, కొన్ని చోట్లకు మనం వెళ్తే అక్కడ నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, ఆనందం ఉండదు, దుఃఖంగా ఉంటా, మన హృదయం ఎప్పటికీ బాధతో ఉంటారు. కొన్ని చోట్లకు పోతే ఆ చోటు ఎట్లుంటుందంటే మనసుకు ఆహ్లాదకరమైనదిగా ఉంటారు. కొండల్లో, గుహల్లో, లేకపోతే నీరు పారేటువంటి స్థలాల్లో మనం చూస్తే ఆహ్లాదకరమైనటువంటి స్థలాలు ఉంటాయి. అక్కడ పోతే నెమ్మదిగా ఇక్కడే ఉండొచ్చు అనేటువంటి ఆలోచన మనకు కలుగుతారు. మరి ఈ ఏదేను తోట కూడా అలాంటిదే, అంతకంటూ గొప్పది. ఈ ఏదేను తోటలో నెమ్మదిగా ఉండడానికి గల కారణం అక్కడ మరి సౌండ్ పొల్యూషన్ లేదు, లేకపోతే దుమ్ము పొల్యూషన్ లేదు, ఇంకా పలు విధాలైనటువంటి ఏమి కూడా అక్కడ లేవు. అక్కడ ఎప్పుడు కూడా సంతోషం, ఆనందము, పాటలు అంటే మనము చూస్తూ ఉంటున్నాం. అలాంటివే అక్కడ కలిగి ఉన్నది. ఆ స్థలంలో
నెమ్మదిగా ఉంటున్నటువంటి ఆ యొక్క ఆదాము అవలైన వారు ఉంటే దేవుడు వారికి ఆ స్థలంలో ఉండమని చెప్పి దేవుడు ఏం చేశాడంటే వారికి ఒక మాట చెప్పాడు, మీరు నెమ్మది కలిగి ఉండాలి అంటే మరి ఈ తోట చెట్లలో అన్ని ఫలాలు మీరు తిరిగి సంతోషంతో ఆనందంతో ఉండండి. అయితే ఈ ఒక చెట్టు ఉంది, ఈ చెట్టు యొక్క ఫలాలు మీరు తినకూడదు. ఈ చెట్టు ఫలాలు తింటే ఇది మంచి చెడ్డలను తెలివినిచ్చే వృక్ష ఫలం. ఇది తిన్న వెంటనే మీలోకి పాపము అనేటువంటిది ప్రవేశించి మీరు నశించిపోతారు అని సెలవిచ్చారు. చూడండి, చెట్టు ఫలాలు మనకు కూడా బాగా తెలుసు. ఇక్కడ కాకపోయినా కూడా మరి అడవుల్లో, పెద్ద పెద్ద అడవుల్లో వృక్షాల ఫలాలు ఉంటాయి. ఈ చెట్లు చాలా చూడడానికి బాగానే ఉంటాయి కానీ చాలా డేంజర్. కొన్ని ఎలా ఉంటాయంటే వృక్షపు ఆకులు వాసన చూస్తే సార్ వెంటనే మత్తులోకి వెళ్ళిపోతారు, వెంటనే మత్తులోకి. కొన్ని యొక్క వృక్షాలు ఫలాలు తిన్నారనుకోండి, ఆకులు తిన్నారనుకోండి, వెంటనే విషము మనిషిలోకి ఎక్కిపోతుంది. మరి కొన్ని ఫలాలు తింటే మంచి ఆరోగ్యం కూడా ఉంటారు. కొన్ని ఫలాలు, కొన్ని చెట్లు ఆకులు మనకెంతో క్షేమాన్ని ఇస్తాయి, కొన్ని చెట్లు ఆకులు మనకు నష్టాన్ని కలగజేస్తాయి, మనకు బాగా తెలుసు. అలాగే ఈ యొక్క మంచి చెడ్డల తెలివినిచ్చేటువంటి వృక్షం, దీని పేరే, ఈ చెట్టు పేరు మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షం. ఇది తింటే మానవుల్లోకి పాపం ప్రవేశించి అది వరకు మానవుడు నెమ్మదిగా ఉంటున్న మానవుడి జీవితం అంతా కూడా మరి దుఃఖానికి కారణం చేస్తుంది, మరి ఆ అసమాధానానికి కారణం చేస్తుంది, అశాంతికి కారణం చేస్తుంది. తనలో ఏదో ఒక రకమైనటువంటి బాధను తీసుకొచ్చేదిగా చూస్తూ ఉంటున్నాం. చివరికి ఆ బాధ ఏమై ఉంటుందంటే మరణపు బాధగా ఉంటుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఆది ఆదాములు చేసినటువంటి ఆ తప్పు దేవుడు చెప్పినా కూడా వినకోకుండా ఆ వృక్షము మంచి చెడ్డలను తెలివిచ్చేటటువంటి వృక్ష ఫలాన్ని తిన్నారు. వెంటనే వారిలోకి, వారి హృదయంలోకి సంతోషము, ఆనందము, నెమ్మది కలిగినటువంటి వారి హృదయంలోకి మరి ఒక వ్యాధిగా ఆ యొక్క పాపము ప్రవేశించింది. ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడైతే ఆ పాపం వారి హృదయాల్లో ప్రవేశించిందో వెంటనే వారి జీవితంలో నెమ్మది కోల్పోయినారు, సంతోషం కోల్పోయినారు, ఆనందం కోల్పోయినారు, భయభీతులు వచ్చేసినాయి. వారు దిగంబరులని గ్రహించినారు, సిగ్గు, అవమానము వారికి కలిగింది. ఇంకా చెప్పాలంటే వారిలో సమాధానం లేకుండా పోయింది. ఇంకో మాట చెప్పాలంటే దేవుని ఎదుటికి వారు రాలేకపోయినారు. ప్రియమైన వాళ్ళరా, ఇక ఆ పాపమే వారిలో ప్రవేశించి ఆ పండు ఎప్పుడైతే తిన్నారో, దేవుడి ఆజ్ఞను అతిక్రమించినారో, వెంటనే పాపము వారిలోకి వెళ్ళిపోయి. ప్రియమైన వాళ్ళరా, రోగము మనిషిలో ఉంటే పలు విధాలైనటువంటి మరి నష్టానికి కారణం అన్నట్లుగా వారి పాపం వారి హృదయంలోకి వెళ్ళిపోయి అంతటి కూడా నష్టానికి కారణం చేసింది. ఇక సంతోషం లేదు, సమాధానం లేదు. అప్పటి నుంచి కొనసాగుతూ ఉంది మానవుని యొక్క జీవితము. సకల మానవుల యొక్క జీవితాలు, సకల ప్రజల యొక్క జీవితాలు, పురుషులు, స్త్రీలు, చిన్నపిల్లలు, పెద్దలు అందరి యొక్క జీవితాలు కూడా అసమాధానముతో మరి దుఃఖముతో, వేదనతో కొనసాగుతూ ఉంది. ప్రియమైన వాళ్ళరా, ఇది మానవుని యొక్క పరిస్థితి అని మనం గుర్తిస్తూ ఉంటున్నాం. ఇలాంటి పరిస్థితి మానవుల్లో ఒకరు కాదు, ఇద్దరు కాదు, కానీ ఆ సంతానమైనటువంటి ఆది ఆదాముల సంతానమైన భూ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి, మనకు కనబడినవాడు, ఎక్కడ దాక్కున్నవాడు, ఎక్కడో అడవుల్లో ఉన్నవాడు, అందరూ కూడా అదే కారణం అవుతా ఉంది. ప్రియమైన వాళ్ళరా, ఇంత గొప్ప ఘోరమైనటువంటి పరిస్థితి మానవుడు ఎదుర్కొంటా ఉన్నాడు. ఇది పాపమునకు వచ్చేటువంటి పరిస్థితి. అందుకే ఇలాంటి పరిస్థితుల్లో మానవుడు ఉన్నాడని గ్రహించి యేసు క్రీస్తు వారు చెప్పినటువంటి మాట ఏంటంటే, నా శాంతి మీకు అనుగ్రహిస్తుంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుడిచ్చే శాంతి ఎలాగై ఉంటున్నది? మరి ఈ లోకంలో ఉన్న వాటన్నిటి దుఃఖాలను, బాధలను, వ్యాధులని, అసమాధానాన్ని పోగొట్టగలదా? ఒక్క వ్యక్తి ఇచ్చే శాంతి ఇన్ని వ్యాధులకి మరి మందుగా చేయబడతాది అంటే చేయబడతారు. చూడండి, మనకు ఏదైనా ఒక రోగం, జ్వరానికి ఒక రోగానికి ఒక మందు, ఒళ్ళొప్పులకు ఒక మందు, తలనొప్పికి ఒక మందు, జలుబుకి ఒక మందు, ఇలాగ అన్నిటికీ ఒక్కొక్క మందులు ఉండాలి. కానీ అన్నిటికీ కలిపి ఒక మందు అనేది మనము
చేయలేదు. అన్నిటి కలిపి మనకు ఒక మందు చేయలేకపోయినాడు. అయితే ఈ మందు ఎలాంటిది? మానవుని యొక్క హృదయంలో దాగి ఉన్నటువంటి పాప సంబంధమైనటువంటి అన్నిటికీ, మరి అశాంతికి, అసమాధానానికి, దుఃఖానికి కారణమైనటువంటి వాటన్నిటికీ మరి మూలమైనటువంటి ఒకటి పాపము. దీనికి మందుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్తున్నాడు, నా శాంతి మీకు ఇచ్చేస్తాను, నా సమాధానం మీకు ఇస్తాను. లోకం ఇచ్చేట్టుగా కాదు. లోకంలో దుఃఖంతో బాధతో ఎవరైనా ఉంటే ఆ వ్యక్తి ఏదైనా సరే ఆ దుఃఖం పోగొట్టుకోవడానికి సంతోషకరమైనటువంటి స్థలాలు చేస్తూ ఉంటాడు, స్థలాలు తిరుగుతాడు. బాధలుంటే మరి సంతోషం, మరి నెమ్మది కలిగిన ఉన్న స్థలాలకు వెళ్తూ ఉంటాడు. అయినప్పటికీ వారి హృదయంలో ఉన్న నెమ్మది, వాళ్ళ హృదయంలో దుఃఖము, వాళ్ళ హృదయంలో బాధ, వాళ్ళ హృదయంలో వేదన పోనే పోదు. మరి ప్రియమైన వాళ్ళరా, మరి ఆహ్లాదకరమైన స్థలాలు తిరుగుతూ ఉంటాం, ఆ కొండలు ఎక్కుతూ ఉంటాం, జలధారల దగ్గర తిరుగుతూ ఉంటాం, వేరే దేశాలకు వెళ్తూ ఉంటాం. మరి కొంత నెమ్మది వరకు మనకు నెమ్మది కలుగుతుందిలే అన్నట్లుగా మనం వెళ్తూ ఉంటాం. కానీ హృదయంలో ఉన్న నెమ్మదిని, హృదయంలో ఉన్న దుఃఖాన్ని, బాధని, పాపమును తీసివేస్తే తప్ప మానవునికి నెమ్మది కలుగునే కలగదు. కాబట్టి శాంతి ఇస్తా అన్నాడు యేసు ప్రభువారు. లోకంలో ఉన్నటువంటి శాంతి కాదు. ఈ శాంతి ఎలాంటిది? ఎలాగా ఆయన మనకు అనుగ్రహిస్తాడు? ఈ శాంతిని అనుగ్రహించడానికి ఆయన చేసినటువంటి కార్యం ఏమిటి? ప్రియమైన వాళ్ళరా, బైబిల్ గ్రంథం చెప్పే ఒకే ఒక మాట ఏంటంటే, మానవ హృదయంలో ఉంటున్న పాపము ఎప్పుడైతే తొలగింపబడుతుందో వెంటనే దేవుని యొక్క సమాధానము, దేవుని యొక్క సంతోషము, దేవుని యొక్క ఆనందము మానవ హృదయంలో ప్రవేశిస్తుంది. ఈ పాపం పోతే కదా, అన్నిటికీ మూలమైనటువంటి పాపమే మానవ జీవితంలో పోవాలి. మరి యేసుక్రీస్తు వారు చేసిన కార్యం ఏమిటంటే, మనందరి కొరకై, మన పాప క్షమాపణ కొరకై, పాపపు రోగము కొరకై ఏర్పాటు చేసిన మందు, ఏర్పాటు చేసినటువంటిది ఏంటంటే రక్తము చిందించడము. దైవ గ్రంథంలో వ్రాయబడింది, ఇది నా రక్తము, అనేకుల కొరకు పాప క్షమాపణ కొరకు చిందింపబడుతున్నటువంటి నిబంధన రక్తము. అనేకుల పాపాలు, ప్రతి మనిషి హృదయంలో ఉంటున్నటువంటి పాపాలన్నిటినీ తీసివేసి కడిగివేసేటువంటిది మందు, యేసు రక్తము. ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు వారు మానవులు ఎంతగా ప్రేమించినాడు. అశాంతితో, దుఃఖముతో, బాధతో, వేదనతో ఉంటున్న మానవుని క్షమించి మరి ప్రేమించి ఆయన మానవునికి సంతోషము, ఆనందము ఇవ్వడానికి కొరకై ఈ లోకంలోకి మనుష్య అవతారగా వచ్చినాడు. మానవ సృజించిన వ్యక్తి, ఆత్మస్వరూపమైన వ్యక్తి, మన స్వరూపంలో ఉన్నటువంటి ఆ ప్రభువు, ఆ దేవుడి స్వరూపంలో మనం తయారు చేశాడు. మరి శక్తి కలిగిన ఆ ప్రభువు, ఆత్మైన ప్రభువు ఈ లోకంలోకి ఒక వ్యక్తిగా, నరునిగా, శరీరధారిగా ఈ లోకంలోకి రావాల్సి వచ్చింది. మానవులకి శాంతి, సమాధానాలు, సంతోషాలు సమృద్ధిగా మానవునికి అనుగ్రహించాలి. లేకపోతే మానవులు నశించిపోతారు. మానవులందరూ కూడా ఈ పాపం బట్టియే మానవులు దేవునికి దూరం అయిపోతారు. ఈ పాపం బట్టియే మానవుడు దేవుని సన్నిధికి చేరలేకపోతాడు. ప్రియమైన వాళ్ళ దుఃఖము, వేదన, బాధ, అశాంతి, అసమాధానము ఇవన్నీ కూడా చోటు చేసుకొని మానవుని నశింపజేస్తాయి. కాబట్టి మానవుని పైన ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో ఆ ప్రభు. ఒకసారి ఆలోచించామా? మరి ఒకరోజు ఏదైనా మనము ఎవరైనా బాగాలేకపోతే అట్లా పోయి చూసేస్తాం, ఏదో 10 రూపాయలు పండ్లు పలహారాలు తీసుకువెళ్తాం. అంతేగాని ఆ వ్యక్తికి మరి బాగలేకున్నంత వరకు చూపించి అంత కూడా నయమైనంత వరకు మనం ఉండలేం. ఆ వ్యక్తి యొక్క సంతోషంలో మరి పాలు పొందేంత వరకు కూడా మనం ఉండలేం. ఆ దుఃఖం పోయేంత వరకు కూడా ఉండలేం. ప్రియమైన వాళ్ళరా, యేసు క్రీస్తు వారు మాత్రము మన హృదయంలో దుఃఖము, వేదన అన్నీ తొలగించి మన హృదయంలో గూడు కట్టుకున్నటువంటి పాపము నుండి విడిపించడానికి కొరకై తన ప్రాణాన్ని దానముగా, అర్పణగా, బలిగా అర్పించినాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. దీనికి అర్థం ఏమిటంటే, ఆ దినాల్లో, మన పితరులైన వారి దినాల్లో, చాలా దినాల్లో మనం ఆలోచిస్తే ఆయా ప్రాంతాలలో రక్తము చిందించి ప్రజలైన వారి పాప క్షమాపణ కొరకై కోడి కానీ, మేక కానీ, గొర్రె కానీ ఏదో ఒకదాన్ని బలిగా అర్పించి దాని రక్తము మరి ఊరి చుట్టూ మరి చల్లేటట్టు వారు,
ఇది మనకు తెలిసినటువంటి సత్యం. ఎందుకంటే జంతువుల యొక్క రక్తము ద్వారా పాప క్షమాపణ కలుగుతుంది. ప్రియమైన వారు అంతవరకు మాత్రమే, కానీ జంతువుల యొక్క రక్తము ద్వారా కాదు. కానీ పరిశుద్ధుడైనటువంటి వ్యక్తి, పవిత్రుడైన వ్యక్తి, ఒక వ్యక్తి మనుషుల కొరకై, ప్రజల కొరకై, సర్వలోక ప్రజల కొరకై చనిపోతే, ఆ వ్యక్తి పరిశుద్ధుడై ఉంటే, ఆ వ్యక్తి పవిత్రుడై ఉంటే, ఆ వ్యక్తి యొక్క జన్మ పరిశుద్ధమైతే, ఆ వ్యక్తి పరిశుద్ధుడుగా జీవిస్తే, అలాంటి వ్యక్తి ప్రాణదానము మానవ కొరకై చేస్తే, ప్రియమైన వాళ్ళరా, సకల లోకంలో ఉన్న ప్రజలందరి పాపములు పోతాయి. ప్రియమైన వాళ్ళరా, బైబిల్ గ్రంథం చెప్పే సత్యం ఒకటి మాట ఏంటంటే, ఏ భేదం లేదు, ఏ భేదం లేదు. అందరూ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు, పిల్లలు, పెద్దలు, యవనస్తులు, మరి వృద్ధులు, ధనవంతులు, దరిద్రులు, కుంటివారు, గుడ్డివారు, మరి అందరూ, ముసలోళ్ళందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని దైవ గ్రంథం మనకు సెలవిస్తారు. ఆ పాపం ద్వారానే అశాంతి కలిగి ఉన్నారు. ఆ పాపం ద్వారానే మానవుడు దుఃఖంతో ఉన్నాడు. అందుకే యేసు క్రీస్తు వారు మనం సృజించిన ప్రభు, యేసు క్రీస్తు అనేటువంటి రక్షకుడు అనేటువంటి పేరుతో ఈ లోకంలోకి జన్మించినాడు. ఆయన జన్మ పరిశుద్ధము, ఆయన జీవితం పరిశుద్ధము, ఆయన మాటలు పరిశుద్ధము, ఆయన యొక్క వైఖరి పరిశుద్ధము, అంత కూడా పరిశుద్ధమైన వాడే. ప్రియమైన వారలారా, ఇలాంటి పరిశుద్ధమైన వ్యక్తి సర్వలోక ప్రజల కొరకు తన ప్రాణదానము చేస్తే ప్రజలందరూ కూడా పాపం నుంచి విడిపింపబడతారు. ఆ కార్యమే ప్రభువైన యేసు క్రీస్తు వారు జరిగించినాడు. ఈరోజు ఒకసారి మనం ఆలోచించగలిగితే, మరి సాటి మానవుల కొరకు ఏదైనా చేయగలుగుతున్నారు, కానీ తమ ప్రాణములను ఇవ్వడానికి ఇష్టపడరు. మరి నీ ప్రాణాన్ని, నా ప్రాణం అడ్డు వేస్తానని చెప్పేవారు కారు. ఇంకా తమ ప్రాణాలు కాపాడుకోవడానికి మానవుడు ముందుకు మరి వెళ్తున్నాడే, కానీ ఇతరుల ప్రాణాలు కాపాడడానికి తాను తెగించలేకపోతున్నాడు. ఒకవేళ కాపాడిన ఒకరు, ఇద్దరు, ప్రియమైన వాళ్ళ సర్వలోక ప్రజల ప్రాణాలు కాపాడగలిగే వ్యక్తి ఎవరు? యేసు క్రీస్తు వారు సర్వలోక ప్రజల పాపము నుండి విడిపించి వారి ప్రాణముల నుండి, మరి వారి యొక్క పాపం నుండి మానవుని విడిపించినాడు యేసు క్రీస్తు వారు. ఇప్పుడు యేసు క్రీస్తు వారు చనిపోయినాడు. బైబిల్ గ్రంథం ప్రకారంగా, లేఖనాల ప్రకారంగా మన పాపములను భరించి, పాప శిక్షను వహించుకొని, పాపములను మరి ఆయన పైన వేసుకుని, పాపములను భరించి ఆయన చనిపోయినాడు. చనిపోవడమే కాదు, సమాధి చేసినారు. ప్రియమైన వారిలరా, మనకు బాగా తెలుసు, ఈ భూలోకంలో చనిపోయిన వాడితో మనకు సంబంధం లేదు. చనిపోయిన వాడితో మనకు ఎటువంటి సంబంధం, లోకానికి సంబంధం లేదు. మరి ఆ వ్యక్తి మరి ఈ లోకంలో ఆధార్ కార్డు ఉన్నా, డబ్బున్నా, ధనాలున్నా, బిల్డింగ్లున్నా, ఏమున్నా, చనిపోయిన తర్వాత ఆ వ్యక్తితో మనకు సంబంధం లేదు. బ్రతికున్న వ్యక్తితోనే మనకు సంబంధం. మరి యేసుక్రీస్తు చనిపోయినాడు కదా, సమాధి చేయబడ్డాడు కదా. అయితే ఒక గొప్ప రహస్యం ఏమిటంటే, గొప్ప కార్యము, ఆయన తిరిగి 3వ దినాలు లేచినాడు. ఆయన చనిపోయినాడు కానీ, మృతుడైనాడు కానీ, ఇదిగో యుగ యుగాలు సజీవుడుగా బ్రతికి ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, మరి ఇంత గొప్ప కార్యం చేసిన ప్రభు చనిపోయి సమాధి చేయబడితే అంతవరకైతే కుదరదు. ఆయన మరణాన్ని జయించాలి. ప్రియమైన వాళ్ళరా, మరణం పొందినవాడు మరణాన్ని జయించాలి. ఏ మానవుడు కూడా మరణం పొందిన తర్వాత మరణాన్ని జయించలేరు. యేసు క్రీస్తు వారు మాత్రమే తిరిగి 3వ దినాన లేచాడు. యేసు ప్రభు చెప్పాడు, బతుకున్నప్పుడు చెప్తా వచ్చాడు, ఏమనంటే, నేను సర్వలోక ప్రజల కొరకు చనిపోతాను, చనిపోయి 3వ దినాన్ని నేను లేస్తానన్నాడు. అన్న ప్రకారంగా లేచాడండి. సర్వలోక ప్రజలందరూ కూడా నమ్ముతుంటున్నారు. అందుకే గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ఎందుకు సంవత్సరం జరుపుకుంటారంటే, యేసుక్రీస్తు తిరిగి లేచినాడు, చనిపోయినాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచినాడు. ఇప్పుడు ఆయన సజీవుడు. ప్రతి వ్యక్తి హృదయంలో ఉంటున్న పాపమును తొలగించడానికి యోగ్యత కలిగిన వాడు, అధికారం కలిగిన వాడు, శక్తి కలిగిన వాడు. ప్రియమైన వాళ్ళరా, ఏ మానవుడు కూడా ఇలాంటి శక్తి, అధికారం పొందలేదు. కేవలం యేసుక్రీస్తు వారు మాత్రమే పొందినాడు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంది? బైబిల్ గ్రంథం ఏం చెప్తా ఉంది? యేసు ప్రభువు అన్నాడు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తా అన్నాడు కదా. ఎలాగ ఇస్తాడు ఆయన శాంతి? ప్రియమైన వాళ్ళరా, అడగంది అమ్మాయిని అన్నం పెట్టదన్నట్లుగా మనం అడిగితే, మన పాపములను మనం ఒప్పుకుంటే, ఆయన ప్రేమ కలిగిన వాడు, దయ కలిగిన వాడు, దయా దాక్షిణ్యం కలిగిన వాడు, మరి సత్యం కలిగిన వాడు. మరి ఆయన
మన పాపములు క్షమిస్తాడు. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, మనము మన పాపములను ఒప్పుకుంటే. చూడండి, 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 1వ అధ్యాయము 9వ వచనం నేను చదువుతా వినండి. బైబిల్ గ్రంథంలో 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో నేను చదువుతా వినండి. మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. పాపములను క్షమించి, ప్రతి పాపమును, మానవుల్లో ఉంటున్న ప్రతి పాపమును కూడా ఆయన క్షమించేస్తాడు. ఎంత ఘోర దుర్మార్గుడైనా సరే ఆ వ్యక్తిని క్షమించేసేవాడు ప్రభువైన యేసుక్రీస్తు. అడగడమే. ఈ బైబిల్ గ్రంథంలో ఎలాగ అడగాలి? నాకు ప్రార్థన రాదు కదా, మరి నేను ప్రార్థన చేయలేను కదా. ప్రార్థన పెద్ద పెద్ద ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి అన్నాడు, ప్రభువా పాపినైన నన్ను కరుణించు. ఎంత చిన్న మాట అండి. పెద్ద ప్రార్థన చేయలే, ప్రభువా నేను పాపిని నన్ను కరుణించు అన్నాడు. ఇంకొక వ్యక్తి కూడా అన్నాడు, శిలువ మీద దొంగ యేసు ప్రభుతో అన్నాడు, యేసు ప్రభువా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రియమైన వారులారా, చిన్న మాటలు మానవుడి హృదయంలో ఉంటున్న పాపములను తొలగించగలుగుతుంటున్నాయి. నమ్మకమైన చిన్న మాటలు. యేసు ప్రభువారు పాపమును క్షమించేటువంటి అధికారము కలిగిన వాడని దైవ గ్రంథం మనకి ఇక్కడ చెప్పబడతావు. కాబట్టి మరి ఎంతోమంది ఎన్నో రీతులుగా వారు తమ పాపములను యేసు ప్రభు దగ్గర ఒప్పుకున్నారు, క్షమించినాడు. ప్రియమైన వాళ్ళరా, వారు ఏదో మార్చుకోలేదు. వారు హృదయములో ఉన్న పాపమును తొలగించుకోవడానికి కొరకై ప్రభుతో అన్న మాటలు ఏంటంటే, ప్రభువా నేను పాపిని, నా పాపములు క్షమించు అన్నారు. అంతకు మించి వారు ఇక ఏమీ చేయలేదు. వారి జీవితంలో కనీవిని ఎరుగని రీతిలో పాపము వారి హృదయంలో నుంచి తొలగిపోయింది. ఒక వ్యక్తి బరువు తల మీద పెట్టుకుని మోస్తూ ఉంటే ఉన్నట్టుండి ఆ బరువును మనం కింద పడేస్తే ఎంత నెమ్మదిగా, ఎంత మరి సంతోషంగా, లేకపోతే ఎంత నెమ్మదిగా తేలికగా ఉంటుందో అలాగా మానవుని యొక్క పాపములు కూడా దొరలింపబడతాయి. ప్రియమైన వాళ్ళరా, ఈ మాటలను ఆలోచించినావా? నీ పాపములు బట్టియే సంతోషము, సమాధానము మానవ జీవితంలో లేకపోవడం గుర్తించుకో. ఈ నెమ్మది లేకపోవడం, ఈ ఆనందం లేకపోవడం, ఈ యొక్క దుఃఖముతో కలిగి ఉండడం కారణం ఏమిటంటే పాపమును బట్టియే. పాపం మానవ హృదయం ఎంతటి దుఃఖాన్ని కలగజేస్తుందండి, ఎంతటి బాధన కలగజేస్తూ ఉంది, ఎంతటి వేదన కలగజేస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, ఈ పాపం ఉండడం ద్వారా మనకు ఏమిటి నష్టం అంటే మరి దేవునితో దూరమైపోయేటువంటి కార్యము. మనము జ్వరం వచ్చింది కదా అని కాముగా ఉంటే ఏమవుతుందంటే అది చిన్నగా ముదిరిపోతుంది. ఏం కాదులే అనుకుంటే అది మన మరణానికే దారి తీస్తుంది. చిన్న జ్వరమే, శరీరంలో ఉంటే చిన్న జ్వరమే కావచ్చు, కానీ అది మన మరణానికి దారి తీస్తుంది. వెంటనే ఆ జ్వరం పోవడానికి, ఆ రోగం పోవడానికి వెంటనే మనం ఏం చేస్తామంటే మందులు, ట్యాబ్లెట్లు వాడుతూ ఉంటాం. మరి ఈ పాపము చిన్నదే కదా, లేకపోతే నా హృదయంలో పాపము పోకుంటే ఏమైందిలే అని అనుకోవచ్చు. ప్రియమైన వాళ్ళరా, ఇది మన హృదయంలో ఉండి మనల్ని ఏం చేస్తుందంటే చివరికి మన హృదయం అంతా కూడా ఘోరంగా చెడిపోయేటట్లుగా చేస్తా ఉంది. బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, యిర్మీయా గ్రంథం 17వ అధ్యాయం చదవండి. యిర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం చదవడేనా? యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనం. హృదయము అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి గలది. ఏంటండి? అది ఘోరమైన వ్యాధి కలిగింది. హృదయము అన్నిటికంటే మోసకరమైంది, అన్నిటికంటే వ్యాధి కలిగింది. కాబట్టి ఈ హృదయంలో ఉన్నటువంటి పాపము మానవుడు తీసివేసుకోలేకపోతే అది చివరికి ఏం చేస్తుందంటే మరి అది కొరుకుతూ మానవుని ఎంతో వేధిస్తారు. మనకు తెలుసు, కుష్ఠరోగం వచ్చినటువంటి ఏం చేస్తాడంటే ఒక దగ్గరే మరి శరీరంలో ఏదో ఒక దగ్గర మరి మచ్చలాగా వస్తాడు కుష్ఠరోగం. అది ఏం చేస్తుంది?
దాని ఏముందిలే అని మనం అట్టే గమ్ముగా ఉంటే అది చివరికి చిన్న చిన్నగా మన శరీరంలో అంతా కూడా పాకివేస్తాం. చివరికి మన మరణానికి కూడా దారితీస్తాం. మనల్ని నష్టపరుస్తుంది. చిన్న రోగమే కదా అనుకోవచ్చు, కానీ అది దాన్ని పట్టించుకోకపోతే ఎంతో నష్టం. ఇటీవల ఒక వ్యక్తి మరి షుగర్ ఎక్కువైపోతే కాళ్ళలో నుంచి మరి ఆ రక్త ప్రసరణ జరగలేదు. వెంటనే కాళ్ళ నొప్పులు వచ్చేసినాయి. కాళ్ళ నొప్పులు వచ్చి మరి హాస్పిటల్ తీసుకుపోతే నీకు రక్తనాళాలు పనిచేయడం లేదు మోకాళ్ళ నుంచి అన్నారు. వెంటనే ఆ వ్యక్తికి రక్తము మరి ఆ రక్త నాళాల నుంచి రక్తం పోయేటట్టుగా ఆపరేషన్ చేశారు. మరి బాగానే ఉన్నాడు. చివరికి ఆ రక్తము మరి కాళ్ళ దగ్గర కూడా పోలేకపోయి 1-2 రోజులు బాగా 3వ రోజుకి మళ్ళీ వెంటనే జ్వరం వచ్చేసింది. వెంటనే పోయి చూస్తే కాలు లోపల పుండు బట్టి ఉండదు. ఆ వ్యక్తి అంటున్నాడు, ఊరికే బ్లేడ్ తీసుకొని కత్తెర తీసుకున్నట్టంటే పైనుంచి వరకు కింద వరకు పాదమంతా కూడా చీలిపోయిందంట. నొప్పి లేదు. ఆ భాగమంతా కూడా మరి ఆ శరీరం స్పర్శ లేకోకుండా కుళ్ళిపోయి ఉండదు. వెంటనే ఆ కాళ్ళంతా కూడా ఆ భాగమంతా కూడా తీసేసిన. చిన్నదే కదా అనుకొని తాను నిర్లక్ష్య స్వభావం ద్వారా జరిగిన కార్యం ఏమిటంటే తన కాలు కూడా పోవడానికి కారణమైంది. మరి మన హృదయంలో ఉంటున్న పాపము చిన్నదే కదా అనుకుంటే అది చివరికి మనల్ని దేవునితో దూరం చేసేస్తుంది. దేవునితోనే దూరం చేస్తుంది. అందుకే యేసుక్రీస్తు వారు హృదయ పాపమును తొలగించడానికి కొరకై ఆ పాపం ద్వారా మానవుడు నెమ్మది లేకుండా ఉన్నాడని గ్రహించి తన ప్రాణాన్ని దానముగా అర్పణగా బలిగా అర్పించాడు. ఆయన చనిపోయి సమాజంలో తిరిగి లేచాడు. ఇప్పుడు ప్రియమైన వాళ్ళరా, నాకు కూడా ఆయన మరి మనకు కూడా ఆయన సమాధానం ఇవ్వగలడా, పాపములు క్షమించగలడా అని మనం అనుకోవచ్చు. ఆయన తన యుద్ధకు వచ్చి వారిని ఎంత మాత్రం బయటికి త్రోసివేయడు. వాక్యం చెప్పిన మాట ఏంటంటే యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనం దయచేసి చదవండి. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 37వ వచనం. మీరు నన్ను చూచి యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనం. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వచ్చురు. చూడండి, యేసు ప్రభువారు అన్నమాట. నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయరు. చూడండి, నా యొద్దకు వస్తే ఎవరైనా సరే ప్రభువా నా పాపములు క్షమించు అని అడిగి ఆయన దగ్గరకు వస్తే ఎంత మాత్రం బయటికి త్రోసివేయడు. నాకు వద్దు పోయా, అది వరకు నువ్వు నేనంటే ఇష్టం లేదని చెప్పినావు కదా, కాదు. ఆయన తన దగ్గరకు వచ్చే ప్రతి వ్యక్తికి దగ్గరకు వచ్చిన వారందరూ కూడా ఆయన బయటకు త్రోసివేయడు. పాపములు క్షమించడానికి సిద్ధంగా ఉంటాడు. బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, ఆయన పాపము క్షమించే సిద్ధమైన మనస్సు కలిగిన వాడు. ఎవరెవరు మరి తమ పాపములు ఒప్పుకుంటారా, ఎవరెవరు జీవితంలో పాపములు తీసివెళ్ళి అడుగుతారా ఆయన అని యేసుప్రభువు సిద్ధంగా ఉన్నాడు. మనం అడగడమే కేవలం ప్రభువారను క్షమించు, నా పాపములు క్షమించు, దేవా పాపిని క్షమించు అడిగితే చాలు. యేసు ప్రభువారు మనల్ని క్షమించి సమస్త దుర్నీతులను మనం పవిత్రంగా చేస్తాడు. ప్రియమైన వాళ్ళది సత్యం. గత 26 సంవత్సరాల క్రిందట నేను కూడా నా పాపములు ప్రభు దగ్గర ఒప్పుకున్నాను. ప్రభువా నా పాపములు క్షమించని అడిగాను. నేను ఏమీ మార్చుకోలేదు, కానీ నా హృదయం మార్చబడడానికి, నా హృదయంలో పాపం తీసివేసుకోవడానికి కొరకై ప్రభువు దగ్గర నేను ఈ మాటలే చెప్పాను. ప్రభువా నా పాపములు క్షమించు. యేసు ప్రభువారు నన్ను క్షమించినాడు, నా పాపము క్షమించినాడు, నా జీవితాన్ని మార్చినాడు. పాపలు అంటే క్షమించాడా అంటే జీవితం మార్చబడుతుంది. అది వరకు మోసము దుర్మార్గత పాపం చేసే వ్యక్తులు ఇప్పుడు అలాంటి వద్దు. మరి మనం పవిత్రంగా జీవిస్తాం, మన పాపములు దొర్లింపబడతాయి, మన హృదయం కూడా నెమ్మది చేయబడుతుంది. సంతోషము ఆనందము మరి నెమ్మది కలిగి జీవిస్తూ ఉంటాం. లోకం ఇచ్చిన నెమ్మది కాదు. ఈరోజు డబ్బు ఉంటే మరి బాగుంటుంది, తర్వాత డబ్బు పోతే దుఃఖము, లేకపోతే అన్ని బాగుంటే బాగుంటుంది తర్వాత దుఃఖము, ఇలాంటిది కాదు. ఏమున్నా లేకపోయినా యేసుక్రీస్తు వారు హృదయంలో ఉంటే చాలు. అదే నెమ్మది, అదే సంతోషం, అదే ఆనందం. ఈ కార్యము పాపములను తీసివేయడం ద్వారానే ప్రతి మానవుడికి జరుగుతుంది. ప్రియమైన వాళ్ళరా, ఇది నాన్న ప్రభు నీతో మాట్లాడుతుంటున్నాడు. నీ పాపములను ఒప్పుకుంటావా? ప్రభువా నేను పాపిని,
నన్ను క్షమించు అని అడగగలవా? నీ పాపమును క్షమించడానికి సిద్ధంగా ఉంటున్నాడు. ఆయన ఎవరిని త్రోసివేయడు. నీ హృదయంలోనే, ఏదో పెద్ద పెద్దగా చేయాల్సిన అవసరం లేదు. నీ హృదయంలో హృదయపూర్వకంగా ప్రభువా నా పాపములు క్షమించు, నా కొరకై ఈ లోకంలోకి వచ్చి చనిపోయి సమాజీవుడు తిరిగి లేచినావు, నా పాపాల కొరకు నేను నమ్ముతున్నా, నన్ను క్షమించంటే చాలు. ప్రియమైన వారులారా, యేసు ప్రభువారు హృదయమును కడిగి పవిత్రపరచగలిగిన వాడు. ఆయన తప్ప ఇంకే మానవుడు కూడా హృదయాన్ని పవిత్రపరచలేడు. ఏ మానవుడు కూడా హృదయాన్ని పవిత్రపరిచే అధికారం లేదు. ఏ మానవుడికి కూడా మానవునికి నిజమైన సంతోషం ఇచ్చే అధికారం లేదు. కేవలం యేసు ప్రభువుకు మాత్రమే ఉంది. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభునితో మాట్లాడుతున్నాడు. నీకు నెమ్మది, సంతోషం, ఆనందం కావాలంటే ప్రభునందు విశ్వాసం ఇవి లేకపోవడం ద్వారా కారణం పాపమే అని బైబిల్ నందు చెప్పబడింది. ఈ పాపం తీసివేసుకునేటువంటి మార్గం యేసు క్రీస్తు ప్రభు వారే. ప్రియమైన వాళ్ళరా, కాబట్టి ఆ ప్రభునందు విశ్వాసమే నీ జీవితంలో పరిపూర్ణమైన సంతోషం, ఆనందం కలుగుతుంది. ఇక నీ హృదయంలోంచి పాపం పోతే దేవుడు నీ హృదయంలోకి వస్తాడు. దేవుడు నీ హృదయంలోకి వస్తే ఎప్పుడు సంతోషం, ఆనందం కలిగి ఉంటావు. ప్రియమైన వల్ల దేవుడు మన హృదయంలోకి వస్తే పాపం తొలగింపబడిన తర్వాత ఈ లోకం విడుస్తావు. ఒక దినాన సంతోషముతో దేవుని దగ్గరికి మనల్ని తీసుకుని వెళ్తాడు. బైబిల్ గ్రంథంలో సెలవిచ్చింది, పాపము క్షమింపబడిన తర్వాత, పాప క్షమాపణ పొందిన వ్యక్తి ఈ లోకం విడిచిన తర్వాత దేవదూతలు వచ్చి ఆ వ్యక్తిని తీసుకుని వెళ్తాయని దైవ గ్రంథం మనకు ఇక్కడ చెప్పబడతావు. కాబట్టి ఆ ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, నీవు రక్షింపబడతావు. నీ జీవితం రక్షింపబడుతుంది, నీ కుటుంబం రక్షింపబడుతుంది, నీ హృదయంలో నెమ్మది, నీకు నెమ్మది, సంతోషం, ఆనందం కలుగుతుంది. విశ్వాసమే దీనికి అంతటి కారణము. నెమ్మది కావాలన్నా విశ్వాసం ఉంచు, ఆనందం కావాలన్నా విశ్వాసం ఉంచు. ప్రభువా నిన్ను పాపిలను క్షమించాడు. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారు ఉచితంగా, మనం ఏదో డబ్బిస్తే లేకపోతే ఇది చేస్తే కాదు, ఉచితంగా మనకు అనుగ్రహిస్తాడు, ఉచితంగా రక్షణ ఇస్తాడు, మనల్ని కాపాడుతాడు. కాబట్టి ఆ ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు. అప్పుడు నీవు, నీ ఇంటి వారు గొప్ప ఆత్మరక్షణ పొందుతారు. మీ నిమిత్తం మేము ప్రార్థిస్తాం. పరలోకమందున్న తండ్రి, ప్రభువా మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉంటున్నాం. యోహాను సువార్త 14:27 శాంతిని అనుగ్రహించి వెళుతున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, లోకం ఇచ్చినట్టుగా నేను ఇవ్వలేదన్నారు. కాబట్టి ప్రభువా, మరి లోకం ఇచ్చేది శాంతి, సంతోషం కాదు, వాటిలో దుఃఖము, వేదన ఉంది. మరి దానికి అంతటి గల కారణము మానవుడు పాపము అనేది ప్రభువా దైవ గ్రంథం మాకు సెలవిస్తూ వచ్చారు. పాపము బట్టియే మానవుడు దుఃఖముతో, వేదనతో, మరి అశాంతితో, ఆ నెమ్మది లేని స్థితిలో ఉన్నాడు. ప్రభువా ఆ దుఃఖ వేదన తొలగించడానికి కొరకై, మానవుడికి పరిపూర్ణ సంతోషం కలిగించడానికి కొరకై ఈ మమ్మల్ని సూచించిన ప్రభువా, ఆత్మదేవ, ఆత్మ ప్రభువా మమ్మల్ని సూచించిన ప్రభువా ఈ లోకంలోకి ఒక మనుషునిగా, నరవతారిగా, సశరీరుడుగా, మరి యేసు క్రీస్తు అనేటువంటి పేరుతో ఈ లోకంలో జన్మించిన మా ప్రభువా, అందరికీ దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా. ఆయన మరి యేసు క్రీస్తు వారి లోకంలోకి వచ్చి మా అందరి పాపములు భరించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దిన మృత్యుంజయుడై మరణాన్ని, సమాధిని గెలిచి లేచినాడు. ప్రభువా అందరిని బట్టి స్తోత్రాలు. సజీవుడే ఉన్నావు కాబట్టి ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి మా పాపములు ఒప్పుకుంటే మీరు సజీవుడు కాబట్టి మా పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనం పవిత్రులుగా చేస్తానని వాక్యములు చెప్పబడింది. కాబట్టి ప్రభువా మా మట్టుకు మేమైతే కొన్ని దినాలుగా రక్షింపబడ్డాం, మా పాపములు ఒప్పుకున్నాం. ప్రభువా మా పాపను క్షమించండి నా మట్టుకు నేను అడిగాను. ప్రభువా నన్ను క్షమించినావు, నాకు నెమ్మది, సంతోషం ఇచ్చినావు. ఈ లోకం ఇవ్వలేని నెమ్మది, ఈ లోకం ఇవ్వలేని సంతోషం, ఆనందం నాకు మీరు అనుగ్రహించిన స్తోత్రాలు. మాకు కూడా అనుగ్రహించి, ఇంకా ఎవరికైతే ఈ నెమ్మది, సంతోషం లేదో ప్రభువా వారు తమ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టడానికి సహాయం చేయండి. చిన్న మాటలే వారి జీవితాలు మార్చగలదు. ఆ హృదయంలో వారి కార్యం జరిగించరు. పాపమును గురించి, నీతిని గురించి వారి హృదయాల్లో మీరు కార్యం జరిగించవలసింది, ఒప్పింపజేయవలసి మనం చేస్తుంటున్నాం. కలిగించండి. మీ యొక్క చిత్తంలో, మీ యొక్క ప్రభా మీ యొక్క చిత్తంలో ఉన్న వారందరూ కూడా రక్షించండి. మీ ఏర్పాట్లో ఉన్నవారిని రక్షించవలసిందిగా మారుమనసు దయచేయవలసి మనం చేస్తుంటున్నాం. ఎవరు కూడా నశించిపోవడం ఎంత మాత్రం ఇష్టం లేదు. కనికరించండి. వారి వారి కుటుంబాలు రక్షించి, వారి కుటుంబాన్ని, వారి పంటల్ని, పిల్లల్ని, పశువుల్ని, ప్రభా వారి చేతి పనిని సంపూర్ణంగా ఈ గ్రామస్తులందరూ కూడా దీవించి ఆశీర్వించు నాయన. భౌతిక సంబంధమైనవన్నీ కూడా ఆశీర్వించాడు.
ఆత్మ సంబంధంగా వారి జీవితాలు కూడా రక్షణలోకి తీసుకురావాల్సి మనం చేస్తుంటున్నాం. కనికరించండి. నవీన పాత్రలు కూడా జ్ఞాపక సంపూర్ణ కార్యం జరిగించండి. జీవితం మార్చండి, జీవితం కట్టండి, కుటుంబాన్ని కట్టండి. పిల్లలు కూడా చిన్నపిల్లలు దీవించి ఆశ్రయించునైనా సహాయం చేయండి. ఈ గృహం ద్వారా విలిపబడినటువంటి నిత్య సువార్త, శాంతి సంతోషమైనటువంటి సువార్త ఫలింపు చేయవలసి మనం చేస్తుంటున్నాం. కనికరించండి. మీకు వందనాలు చెల్లిస్తూ, వచ్చిన వారి బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, విన్న వారి బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రభా మీ యొక్క మీకు ప్రణాళికలో ఉన్న వారు రక్షించవలసి మనం చేస్తూ, మా ప్రార్థన దేవ మీకు కృతజ్ఞతాసులు చెల్లిస్తూ, మహిమ ఘనత స్తుతి ప్రభావాలు చెల్లిస్తూ, అనారోగ్యం వారికి ఆరోగ్యం నింపండి, సమస్యలు ఉన్న వారి సమస్యలు తొలగించండి, బాధలు ఉన్న వారికి బాధలు తొలగించండి, నెమ్మదిన సంతోషం దయచేయండి. ఓ ప్రభువా, అందరినీ వారి వారి యొక్క అవసరాలు తీర్చవలసిన మీద వేడుకుంటున్నాం. సహాయం చేయండి. మీ కృపను కోరుకుంటున్నాం, మీ దయను కోరుకుంటున్నాం. దయచేసి మీ పరిపూర్ణ చిత్తాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ, మహిమయు ఘనతయు ప్రభావాలు చెల్లిస్తూ, కృతజ్ఞతాపూర్వకంగా పరిపూర్ణంగా వారి రక్షణ, నెమ్మదిని, సంతోషాన్ని అనుగ్రహించవలసి మనం చేస్తూ, మీకే స్తోత్రములు చెల్లిస్తూ, యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మన్యుల సహవాసం చేరవచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడెల్లప్పుడు సదాకాలం తోడైండుగాక. ఆమేన్. అందరికీ ప్రియమైన వారులారా, మీరు ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలంటే ఐటీఐ కాలనీలో హెబ్రోను ప్రార్థనా మందిరం ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల దైవారం జరుగుతుంది. అంత మాత్రం కాదు, మరి సంఘ ప్రార్థన ప్రతి మంగళవారం సాయంత్రం 7 గంటలకు కూడా చంద్రశేఖర్ జ్యోతి ఇంటి వల్ల జరుగుతుంది. కాబట్టి మరి ఎవరైనా రాగలిగిన వారందరూ కూడా ప్రభునందు విశ్వాసం కూడా రావాల్సిందిగా ప్రభువు నాను మీకు ప్రేమపూర్వకంగా ఆహ్వానం చేస్తున్నాం. రండి, దేవుని దీవెన పొందవలసింది ప్రభువు నాను మీకు మనవి చేస్తుంటున్నాను.